హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను చికెన్ 65 నూడిల్స్. సో జనరల్గా మనం ఎక్కువ చికెన్ నూడిల్స్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే చికెన్ 65 తోటి నూడిల్స్ చూపిస్తున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో చూసారు కదా, నేను మొత్తం వాటితోటి చికెన్ పీసెస్ తోటి దీన్ని ఇట్లా గార్నిష్ చేస్తున్నాను. బాగుంది కదా. సో దీన్ని మనం రెస్టారెంట్ టేస్టే వస్తుందన్నమాట. హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. దీనికోసం నేను చికెన్ తీసుకున్నాను ఫస్ట్గా మిక్సింగ్ బౌల్లో. మీకు కావాలి అంటే మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు చికెన్ని, లేదంటే పకోడా ప్రిపేర్ చేసేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. నేను పెద్ద పెద్ద పీస్లే ఉండాలి అని కొంచెం పెద్ద పీస్లే తీసుకున్నాను. కర్రీకి వేసే పీసెస్ ఉంటాయి కదా, ఆ సైజ్ తీసుకున్నాను. సో దీనిలో నేను వేస్తున్నాను, మామూలుగా మనం పకోడా కోసం చికెన్ పకోడా కోసం ఏమైతే వేసుకుంటామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వరుసగా చెప్తాను. ముందు కర్డ్ తీసుకున్నాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, తర్వాత ఒక ఎగ్ తీసుకున్నాను, తర్వాత ఈ చికెన్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేశాను. దాని తర్వాత ధనియా పొడి వేశాను. సో ధనియా పొడి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి అరుగుదల బాగుంటుంది అనమాట, నాన్ వెజ్ కాబట్టి. దాని తర్వాత నేను వేసాను చికెన్ మసాలా. సో చికెన్ మసాలా తర్వాత నేను వేసాను గరం మసాలా. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కార్న్ ఫ్లోర్. నేను ఇవి జస్ట్ బైండింగ్ కోసమే వేస్తున్నాను అనమాట. సో ఎక్కువ వేయట్లేదు. సో మనం పకోడీకి వేసుకునే దాంతో పోలిస్తే కొంచెం అంత తక్కువ వేస్తున్నాను. సో ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. సో మైదా మనం అంత తినడం మంచిది కాదంటున్నారు కదా, సో ఇప్పుడు అందుకని బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. సో బియ్యం పిండితో అంతకుముందు నేను చాలాసార్లు చేశాను చికెన్ పకోడా, బాగానే వస్తుందన్నమాట. చూసారు కదా. సో ఇదంతా కలిసిపోయింది. ఇది టోటల్లీ ఆప్షనల్ అండి ఈ స్టెప్ అనేది, కలర్. సో నేను కొంచెం టెంప్ట్గా ఉండడానికి వేశాను. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అసలు వేసుకోవద్దు, మీరు హ్యాపీగా స్కిప్ చేసేసి మామూలుగానే ఉంచుకోండి కలర్. తర్వాత నేను దీనిలో కొంచెం అంత లెమన్ జ్యూస్ పిండాను. సో ఇప్పుడు నేను తీసుకున్న చికెన్ మామూలుగా ఒక 200 గ్రామ్స్ అట్లా ఉంటుందేమో, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. సో తర్వాత మామూలుగా ఆయిల్ బాయిల్ అయిపోయింది. నేను మామూలుగా మనం చికెన్ పకోడీ ఎలా వేసుకుంటామో సో అలాగే వేసేస్తున్నాను క్యూబ్స్ తోటి. మీరు చిన్న క్యూబ్స్ తీసుకుంటే ఏంటంటే మీకు ప్రతి బైట్లోనూ నూడిల్స్తో తగులుతూ ఉంటాయి. సో మేము పెద్దగానే తినడానికి ఇష్టపడతాం కాబట్టి నేను పెద్ద పీసెస్నే ఉంచేసాను. సో నూడిల్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇవి కొంచెం పెద్దగా అయ్యాయి అని. సో అప్పుడు నేను కట్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ పకోడా అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి 65 చాలా వరకు రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం నూడిల్స్ సంగతి చూద్దాం. ఇంకా ఒక బౌల్లో, వెడల్పాటి బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత ఆయిల్ వేస్తున్నాను నేను. చాలా వరకు నూడిల్స్లో ఆల్రెడీ మనకి వేసి ఉంటుందన్నమాట సాల్ట్ అనేది, కొంచెం పర్సంటేజ్. సో మీరు ఆ ప్యాకెట్ మీద చూసుకుని దానిలో ఇంగ్రీడియంట్స్ దేంతో తయారు చేశారో అని చూసుకుంటే మీకు తెలుస్తుంది. సో నేను ఇక్కడ తీసుకున్నాను రైస్ నూడిల్స్, ఫ్యాట్ రైస్ నూడిల్స్ తీసుకున్నాను నేను. సో మీకు త్వరగా అయిపోవాలి అంటే వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత వేయండి, లేదు ఇలా మామూలుగా కొంచెం వాటర్ వేడి చేసిన తర్వాత వేసినట్లయితే 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచొద్దు. మీరు యూజ్ చేసే నూడిల్స్ ప్యాకెట్ మీద ఆల్రెడీ రాసి ఉంటుంది. సో అందరం ఒకే బ్రాండ్ వాడం కదా, సో దాన్ని బట్టి మీరు చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంచొద్దు. తర్వాత దానిలోని వాటర్ని ఇట్లా ఒక స్ట్రైనర్లో ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నూడిల్స్ చేసుకుందాం. ప్యాన్ తీసుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను దీనిలో వేసాను వెల్లుల్లిపాయ ముక్కలు, ఇంకా అల్లం ముక్కలు. మనకి ఫ్రైడ్ రైస్ అయినా నూడిల్స్ అయినా కూడా మంచి ఫ్లేవర్ వచ్చేది వెల్లుల్లిపాయ ముక్కలతోటే, మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. పైన తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను, దాంతోపాటు ఇంకా ఉల్లిపాయలు కూడా. ఈరోజు నేను తీసుకున్నాను క్యాబేజ్, క్యారెట్ తీసుకున్నాను. మీకు ఇంకా వెజిటబుల్స్ కావాలి, ఇంకా హెల్దీగా కావాలి రెసిపీ అనుకుంటే మీరు క్యాప్సికమ్ తీసుకోవచ్చు, ఇంకా మీరు ఫ్రెంచ్ బీన్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఈరోజు నేను తీసుకున్నాను క్యారెట్ ఇంకా క్యాబేజ్. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టగానే దీనిలో వేసుకున్నాము అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్, క్యారెట్. క్యాబేజ్ త్వరగానే వేగిపోతుంది కాబట్టి క్యారెట్ వేగే వరకు కొంచెం అంత వెయిట్ చేయాలి. సో ఇవి త్వరగా వేగడానికి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా వెజిటబుల్స్ కావాలంటే మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట.
సో పెప్పర్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఆల్రెడీ చికెన్లో మనం ఉప్పు కారం అదంతా వేసేసాం కాబట్టి ఈ మసాలాకి ఇంకా నూడిల్స్కి సరిపడగా మనం వేసుకుంటే సరిపోతుంది. పెప్పర్ ఇంకా సాల్ట్, మిర్చి కూడా వేసాం కాబట్టి ఇంకా కారం పెప్పర్ వేస్తే సరిపోతుందన్నమాట స్పైసీనెస్. సో ఇప్పుడు నేను వేస్తున్నాను సోయా. గుర్తుపెట్టుకోండి, వీటిలో సాసుల్లో కూడా కొంచెం అంత సాల్ట్ వేసే ఉంచుతారు కాబట్టి వాళ్ళు, మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు ముందు జాగ్రత్తగా వేసుకోండి. సో ఇప్పుడు నేను ఇందులో వేసాను సోయా సాస్ వేసాను, ఇంకా తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసాను. సో మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్ వెనిగర్ యాడ్ చేశాను. తర్వాత నేను టమాటా కెచప్ వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్, నేను జస్ట్ ఫ్లేవర్ నాకు నచ్చుతుంది అందుకే యాడ్ చేశాను. మీకు కనుక టమాటా కెచప్ ఏంటి నూడిల్స్లో అనుకుంటే స్కిప్ చేసేయండి. సో ఇది మనం ఉడకబెట్టుకుని పక్కన స్ట్రైనర్లో పెట్టుకున్నాం కదా, ఈ నూడిల్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు అనమాట మెయిన్ టాస్క్ అనేది, మనం ఇలాగా కలపడం నూడిల్స్ మొత్తానికి ఆ మసాలా పట్టేలాగా, అది వచ్చేసి మెయిన్ టాస్క్ అసలు. సో ఆ కలపడంలోనే ఉంటుంది మనకి టేస్ట్ అంతా. సో అది మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ 65కి కబాబ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుని ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం సాసులు అవన్నీ వేసాం కదా, అవన్నీ ఈ పీసెస్కి పట్టేలాగా కూడా వేసుకోవచ్చు. సో మీరు కనుక చికెన్ ఇట్లా ఫ్రై చేయకుండా మామూలుగా డైరెక్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అనుకుంటే కనుక వెజిటబుల్స్ తర్వాత మీరు చికెన్ వేసేయచ్చు. సో చూసారు కదా, ఇది మనకి చికెన్ ఫ్రైడ్ నూడిల్స్ రెడీ అయిపోయింది, లేదంటే చికెన్ 65 నూడిల్స్ రెడీ అయిపోయాయి. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.